ఒకటి మీకు చెప్పనా, మనం ఈ సమాజంలో సంతోషంగా ఆనందంగా బతకాలనుకుంటున్నావా, నరుక్కుని చావాలనుకుంటున్నావా? మా పక్కింటి వాళ్ళు మేము కత్తులు తీసుకుని గుణపాలు తీసుకుని పొడుచుకుని నరుక్కుని చచ్చిపోవాలండి అనే ఆలోచన ఎవరికైనా ఉందా? ఎవ్వరికి ఉండదు. అందరూ ఎలా బతకాలనుకుంటున్నాం? సుఖంగా, సంతోషంగా, ఒకరితో ఒకరు అనురాగం కలిగి, ఒకరితో ఒకరు ప్రేమ కలిగి చక్కగా బతకాలనుకుంటాం, అంతేనా? ఇది అందరిలో ఉన్నప్పుడు ఈ రెచ్చగొట్టే ధోరణి ఎందుకు? ఈ మత ఉన్మాదం ఎందుకు? మన మతం వాళ్ళ మతం అని వాళ్ళ మీద ఉసిగొలపడం ఎందుకు? చెప్పండి. ఇలాంటి వాళ్ళు పెరిగిపోతున్నారు అన్ని మతాల్లో. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఎవరిని వెనకేసుకు రావట్లేదు, అందరి గురించి ఒకే విధంగా మాట్లాడుతున్నాను. నాకు తనాపరా భేదం లేదు. తప్పు చేస్తే క్రైస్తవుడైనా నాకు ఒకటే, హిందువైనా ఒకటే, ముస్లిం అయినా ఒకటే, అసలు దేవుడిని నమ్మని వాడైనా ఒకటే, ఎవడైనా ఒకటే. తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. ఇది మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, దేవుడు ఒక్కడే అని తెలుసుకున్న మనం ఆ దేవుణ్ణి వెతికే పనిలో బిజీగా ఉండాలి కానీ మనం సృష్టించుకున్న విశ్వాసం కోసం చంపుకునే పరిస్థితిలో బిజీగా ఉండకూడదు. ఎందుకంటే చావుతో అంతా అయిపోతుంది. ఇక్కడ చావు తర్వాత సెకండ్ జర్నీ స్టార్ట్ అయిపోతుంది. నువ్వు 10 మందికి మంచి చేసి చచ్చిపోవాలి తప్ప 10 మందిని బాధ పెట్టి చచ్చిపోకూడదు. 10 మందికి మేలు చేసి చచ్చిపోవాలి తప్ప 10 మందికి హింస కీడు చేసి చచ్చిపోకూడదు.